క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ పండుగనే ముగ్గురు రాజుల పండుగ, ముగ్గురు జ్ఞానుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ ముగ్గురు రాజులు తూర్పు దేశము నుండి వచ్చారు. ఒకరు బల్దాజర్. ఈయన ఇథోపియా దేశము నుండి పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చారు. రెండో వ్యక్తి మేల్చర్. ఈయన పర్షియా దేశము నుండి బంగారమును తీసుకొని వచ్చారు. మూడో వ్యక్తి కస్ప. ఈయన ఇండియా నుండి ఆయన సామ్రాణిని తీసుకొని వచ్చారు. ఈ ముగ్గురు జ్ఞానులు చాలా తెలివివంతులు, సంపద కలిగిన వాళ్ళు, చాలా వివేకవంతులు, లోక జ్ఞానం కలిగిన వాళ్ళు. అయితే ఈ ముగ్గురు రాజులు ఎప్పుడైతే క్రీస్తు ప్రభును చూడాలని ఆశతో అక్కడికి వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభుకు స్థలము లేక సత్రములో అతడు జన్మించింది ఒక గుహలో. ఆ గుహ చాలా చిన్నది. ఆ గుహలోనికి వెళ్ళాలి అంటే ప్రతి మానవుడు తల వగ్గాలి. ఆ తల వగ్గడము అనేది, తల దించడము అనేది, తల వంచడము అనేది ఒక వినయానికి సూచనము. ఏ మానవుడైతే దైవత్వాన్ని చూడ్డానికి తల వంచడం లేదో, ఆ మానవుడు దైవత్వాన్ని చూడలేక కోల్పోతాడు. ఆ ముగ్గురు జ్ఞానులు అలాంటి అవివేకములో ఉంటే, అలాంటి గర్వంలో ఉంటే, మేము తల వగ్గము, మేము తల వంచకుండా అక్కడికి వెళ్ళి చూడాలి ఈ దైవత్వాన్ని అనుకునింటే, ఆ రోజు ఆ దైవత్వాన్ని వాళ్ళు చూసేవాళ్ళు కాదు. గర్వత్ములే ఈ తల వగ్గక ఆ దైవత్వాన్ని కోల్పోతారు. కానీ ఈ ముగ్గురు జ్ఞానులు తల వంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దైవత్వాన్ని చూశారు. ఆ మానవు ఆ చిన్నారి బాలయేసులో ఆ దేవుణ్ణి చూడగలిగారు. అందుకే ఆ చిన్నారి బాలయేసును ఒక రాజుగా ఆ బంగారమును సమర్పించారు. ఒక దేవునికి, మానవునికి మధ్యవర్తుడిగా ఆయన సామ్రాణిని సమర్పించారు. అతని మరణము, పునరుత్థానము లోకాన్ని రక్షించబోతూ ఉంది అని అతనికి పరిమళ ద్రవ్యాన్ని సమర్పించారు. వాళ్ళు తల వగ్గకపోయింటే ఆ దైవత్వాన్ని కోల్పోయేవారు. మన మానవ జీవితంలో కూడా